వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అభ్రపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపించింది. 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతులు సులభతరం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఒక్క సిఆర్డీఏ మినహా రాష్ట్రంలోని అన్ని చోట్ల భవన నిర్మాణ అనుమతుల జారీ అధికారాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి పట్టణ స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 300 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ను ధృవీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో సవరణలు చేశారు. ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, టౌన్ ప్లానర్లు సైతం దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో పాటు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ కూడా ఇంటి ప్లాన్ను ధృవీకరించి అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే కేవలం నివాస భవనాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ నిబంధనలను సులభతరం చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు భవన నిర్మాణ అనుమతులను మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అయితే ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా భవన యజమానులపైన కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ సిఎస్ సురేష్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. మున్సిపాలిటీలో భవన నిర్మాణాలపై ఇటీవల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. భవన నిర్మాణాల్లో 5 అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రకటించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. భవనాలు లేఅవుట్లకు సంబంధించి మున్సిపాలిటీకి రుసుము చెల్లిస్తే అనుమతులు ఇస్తామని తెలిపారు. 15 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలకు ముందస్తు అనుమతులు అవసరం లేదని ఇటీవల చెప్పారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి సింగిల్ విండో అప్రూవల్ సిస్టమ్ ద్వారా భవనాల అనుమతులు జారీ చేస్తామన్నారు. పేదరిక నిర్మూలనపైన గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. దీనిపై సమగ్ర విధి విధానాలు రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకుని P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సచివాలయంలో ప్లానింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు P4 కార్యక్రమ ప్రారంభంపై అధికారులతో చర్చించారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని, వీరందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చి P4 విధానం అమలు చేస్తామన్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. రొమ్ము, గర్భాశయ, గొంతు క్యాన్సర్లకు సంబంధించిన ఉచిత పరీక్షలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1500 టీమ్స్ ఏర్పాటు చేశామని, 4000 మంది డాక్టర్లు, 18,000 మంది పిహెచ్సి సిబ్బంది, 4000 మంది ఏఎన్ఎంలు ఈ టీంలో ఉంటారని. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఈ నెల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇచ్చిన ప్రభుత్వం వారికి బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలు, 14 పురపాలికలు, 2 నగర పాలికల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించి రేషన్ కార్డులు అర్హులకు ప్రకటించారు. ఆ తర్వాత గత నెల 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలను ప్రారంభించే లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలోని 1608 మందికి రేషన్ కార్డులు అందజేశారు. కొత్త కార్డుల్లో 9663 యూనిట్లు నమోదవగా ఈ నెల నుంచి వారికి బియ్యం పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు గాను ఉమ్మడి జిల్లాకు ఈ నెలలో 54.751 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెరిగింది.